Once again, welcome back to our class 18th of percentage chapter. ఈ చాప్టర్లో వెన్ డయాగ్రామ్ సంబంధించి పర్సంటేజ్ చాప్టర్ క్వశ్చన్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాము. దానికి సంబంధించి వెన్ డయాగ్రామ్స్లో ఎలా ఉంటాయి, ఎటువంటి ఫార్ములాస్ లేకుండా ఎలా చేస్తాం ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ దాని మీద ఒక 3 క్వశ్చన్స్ని చూసాం ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ రైట్. సో ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్ ఏ క్లాస్ there are total students denoted by 100%. ఒక స్కూల్లోని ఒక క్లాస్లో మొత్తం విద్యార్థులు 100% అనుకుందాం. అందులో ఒక ఎగ్జామ్ పెట్టాం మనము. ఇంగ్లీష్లో 45%. ఇంగ్లీష్లో ఎంతమంది అనుకున్నాం? 45% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇంగ్లీష్లో 45% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అండ్ దెన్ మ్యాథ్స్లో ఒక 60% స్టూడెంట్స్ మ్యాథ్స్లో పాస్ అయ్యారు. బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో ఒక 20% పాస్ అయ్యారు. బోత్ సబ్జెక్ట్లో అనుకుందాం. ఈ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్కి సంబంధించి వెన్ డయాగ్రామ్ ఎలా రూపొందించాలి చూడండి. ఈ రెక్టాంగిల్ షోస్ టోటల్ క్లాస్ that is always 100%. వెన్ డయాగ్రామ్ లో రెక్టాంగిల్ ని మనం టోటల్ క్లాస్ గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్. అండ్ ఈ ఒక సర్కిల్ ఉంది. వీళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించిన వారు. వీళ్ళెవరు? ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించిన వారు. అండ్ రెడ్ సంబంధించి మ్యాథ్స్ కి సంబంధించిన వారు, మ్యాథ్స్ అనే పేపర్ సంబంధించిన వారు. అయితే ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు ఒక కామన్ పోర్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది మనకి. దిస్ ఈజ్ కామన్ పోర్షన్. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది కామన్ పోర్షన్ బిలాంగ్స్ టు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండింటికి సంబంధించిన పోర్షన్ ఇది. ఈ కామన్ పోర్షన్ దీని మీద ఫోకస్ చేయాలి. జస్ట్ ఫస్ట్ ఫోకస్ ఆన్ కామన్ రీజియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ కామన్ రీజియన్ ని ఫిల్ చేసిన తర్వాత ఇండివిజువల్ రీజియన్స్ ని ఫిల్ చేయాలి మనం. ఎస్, కామన్ రీజియన్ చూడండి. బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ లో పాస్ అయిన వారు 20%. ఓకే, 100కి 20%, 20%. ఇప్పుడు ఇంగ్లీష్ మాటకొద్దాం. ఇంగ్లీష్ లో మొత్తం ఎంత పర్సెంట్? 45% పాస్. ఆల్రెడీ ఇంగ్లీష్ అనే బాక్స్ లో ఈ బ్లాక్స్ లో ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఈ 20 పోను రిమైనింగ్ 25 ఇక్కడ ఫిల్ చేయాలి. చూడండి, 25 + 20 దట్ ఈస్ 45%. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్కి వద్దాం. మ్యాథ్స్కి వస్తే టోటల్ 60% పాస్ అయ్యారు. ఆల్రెడీ మ్యాథ్స్ అనే సర్కిల్లో రెడ్ సర్కిల్లో 20 వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ఎంత రావాలి? 40 రావాలి. రిమైనింగ్ ఎంత రావాలి? 40 రావాలి. కానీ ఇప్పుడు మన టోటల్ స్టూడెంట్ 100 కావాలి, 100%. చూడండి, 25, 20, 45, 40, 85 వచ్చారు. రిమైనింగ్ 15% ఎటుపోయింది? రిమైనింగ్ 15% ఆర్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్. ఎవరిల్లు? ఫెయిల్డ్ స్టూడెంట్స్. వారు ఇంగ్లీష్లోనూ పాస్ కాలేదు, మ్యాథ్స్లోనూ పాస్ కాలేదు. బోత్ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు చూడండి, ఈ రెక్టాంగిల్ లో ఉండే న్యూమరికల్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే 100 రావాలి. 25, 20, 45, 40, 80 + 15 100%. సాటిస్ఫై అయింది. అయితే నేను ఇక్కడ ఈ రీజియన్ గురించి మాట్లాడుతున్నా, ఈ బ్లాక్ రీజియన్ గురించి మాట్లాడుతున్నా. చూడండి, ఈ బ్లాక్ రీజియన్ ఎవరు? వీళ్ళు స్టూడెంట్స్ passed in only English. ఈ 25 అనే ఫిగర్, ఈ షేడెడ్ పోర్షన్, బ్లాక్ షేడెడ్ పోర్షన్ కేవలం ఇంగ్లీష్ లో పాస్ అయిన విద్యార్థులు, అంటే మ్యాథ్స్ లో పాస్ కాలేదు. ఆర్ వీళ్ళని ఏమనొచ్చు మనం? స్టూడెంట్స్ failed in maths.
ఓన్లీ, ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ ఓన్లీ. ఇంగ్లీష్లో పాస్ అయిన వారంటే మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెడ్ రీజన్ చూడండి ఒకసారి. ఈ షేడెడ్ పోర్షన్ దేన్ని చూపిస్తుంది? స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఓన్లీ మ్యాథ్స్. అంటే ఈ 40 మెంబర్స్ అవుట్ ఆఫ్ 100 లో 40 మెంబర్స్ కేవలం మ్యాథ్స్ లో మాత్రమే పాస్ అయ్యారు. అంటే వేరేలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు, ఇంగ్లీష్ లో అయితే పాస్ కాలేదుగా. ఎస్, స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్. వీళ్ళు ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిన వారు రాయొచ్చు. మరి ఈ కామన్ రీజన్ ఏం చెప్తుంది? ఈ కామన్ రీజన్ చూడండి, ఈ కామన్ రీజన్ స్టూడెంట్ పాస్డ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్. ఇది చూస్తుంది. ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అట్లీస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్. అట్లీస్ట్ కనీసం అంటాం, కనీసం ఒక సబ్జెక్ట్ అంటే గరిష్టంగా ఎన్ని సబ్జెక్టులైనా పాస్ కావచ్చు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్, కనీసం ఒక్క సబ్జెక్ట్లో అయినా పాస్ అయి ఉండాలి ఆ వ్యక్తి. అంటే ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్ లో కూడా పాస్ అయి ఉండవచ్చు. ఎస్, చూద్దాం ఒకసారి. కనీసం ఒక సబ్జెక్ట్ లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఈ 25 అయితే ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యారు 25, మ్యాథ్స్ లో పాస్ అయిన వాళ్ళు 40. కనీసం అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ మీన్స్ ద స్టూడెంట్స్ మే పాస్ ఇన్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ ఆల్సో. అంటే 20 మెంబర్స్ కూడా ఇక్కడికే వస్తారు. వీళ్ళు కేవలం ఇంగ్లీష్ లో పాస్ అయిన వన్ సబ్జెక్టే, వీళ్ళు మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ లో మాత్రం పాస్ అయ్యారు, వీళ్ళు రెండింటిలో పాస్ అయ్యారు. సో ఆన్సర్ ఈస్ 45 + 40 85%. అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా పాస్ కావాలి, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ లో కూడా పాస్ అయి ఉండవచ్చు, వాళ్ళని తీసుకుంటాం. సో కనబడేదంతా ఈ వాల్యూస్ అంతా స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్, రైట్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ పాస్డ్ ఇన్ ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ లో మాత్రమే పాస్ అయి ఉండాలి, రెండు సబ్జెక్ట్ లో పాస్ అయి ఉండకూడదు, అసలు ఫెయిల్ అయి కూడా ఉండకూడదు. రెండు సబ్జెక్ట్ లో పాస్ అయి ఉండకూడదు, అసలు ఫెయిల్ అయి కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీగా 25 మెంబర్స్ వచ్చేసి వన్ సబ్జెక్ట్ ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ లో పాస్ అయిన వారు, అండ్ 40 స్టూడెంట్స్ వచ్చి ఎగ్జాక్ట్లీ మ్యాథ్స్ లో మాత్రమే పాస్ అయిన వాళ్ళు. టోటల్ ఎంత? 65%. 65% స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 100 కి 65% మంది ఒక సబ్జెక్ట్ లో మాత్రమే పాస్ అయినారు. ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. ఇప్పుడు చూడండి, ఫెయిల్డ్ చూద్దాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ అట్లీస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్, కనీసం ఒక్క సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయి ఉండాలి. అంటే రెండు సబ్జెక్ట్ లో కూడా ఫెయిల్ అయి ఉండవచ్చు. కనీసం అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ మీన్స్ కనీసం ఒక సబ్జెక్ట్ లో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ కావాలి, రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయి ఉన్నా పర్వాలేదు. ఎస్, ఈ 25 మెంబర్స్ చూడండి, ఈ 25 మెంబర్స్ ఎవరు? మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్. మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అంటే ఇంగ్లీష్ లో పాస్ అయిన స్టూడెంట్స్, ప్లస్ వీళ్ళెవరు? ఈ 40 ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. 40 మెంబర్స్ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యారు, అంటే మ్యాథ్స్ లో పాస్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యారు. అండ్ 15% మంది రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. 15% మెంబర్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. 15 + 25 40 + 40 80%. ఈ విధంగా చూడవచ్చు మనము. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంటే ఈ రెక్టాంగిల్ లో ఉన్న ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము కాన్సెప్ట్ గురించి ఒక 3 క్వశ్చన్లు వేసుకొని చూసాము. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఈ బ్లాక్ షేడెడ్ రీజియన్ డినోట్స్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్. వీళ్ళు ఇంగ్లీష్ లో పాస్ అయిన వాళ్ళు అంటే మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు మ్యాథ్స్ లో పాస్ అయిన వాళ్ళు అంటే ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు మాత్రం రెండింటిలోనూ పాస్ అయ్యారు. ఈ న్యూమరికల్ వాల్యూస్ యాడ్ చేస్తే నేను
ఈ న్యూమరికల్ వాల్యూస్ యాడ్ చేస్తే 85 మాత్రమే వస్తుంది. కానీ నా టోటల్ క్లాస్ 100 ని ఫిల్ చేయాలంటే ఇంకా 15% ఎడిపోయారంటే ఈ బాలకృష్ణలంతా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పై క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మనం కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ an examination 80% candidates passed in English, 85% candidates passed in mathematics. If 73% candidates passed in both these subjects, then what percent of candidates failed in both the subjects? ఒక పరీక్షలో 80% విద్యార్థులు ఇంగ్లీష్లోను 85% విద్యార్థులు గణితంలోనూ ఉత్తీర్ణులైనారు మరియు 73% విద్యార్థులు రెండింటిలోనూ ఉత్తీర్ణులైనారు. అయినా ఎంత శాతం విద్యార్థులు రెండింటిలోనూ ఫెయిల్ అయ్యారు? ఇక్కడ రెండింటిలో పాస్ అయినది, మ్యాథ్స్ లో పాస్ అయింది, ఇంగ్లీష్ లో పాస్ అయింది ఇచ్చాడు. అయితే ఇంగ్లీష్ మ్యాథ్స్ రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమందో కావాలి మనకి. ఇక్కడ క్లాస్ లో ఉన్న పరీక్షలో హాజరైన విద్యార్థులందరూ 100% అనుకుంటాం, మొత్తం 100%. చూడండి, ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి రెడ్ సర్కిల్, మ్యాథ్స్ సంబంధించి గ్రీన్ సర్కిల్ అనుకుందాం. మనం కాన్సెప్ట్ లో చెప్పుకున్నట్టు ఫస్ట్ కామన్ రీజన్ ని ఫిల్ చేయాలి. కామన్ రీజన్ చూడండి, రెండు సబ్జెక్టుల్లోనూ పాస్ అయిన వారు ఎంతమంది? 73%. రెండు సబ్జెక్టుల్లోనూ పాస్ అయిన వారు 73%. ఇప్పుడు కేవలం ఇంగ్లీష్కి వస్తాను చూడండి. ఇంగ్లీష్ లో మొత్తం 80% మంది పాస్ అయ్యారు. ఆల్రెడీ ఈ రెడ్ సర్కిల్లో ఎంత న్యూమరికల్ వాల్యూ వచ్చేసింది? 73. ఇంకెంతమంది ఉన్నారు? 7% మాత్రమే ఉంటారు. సో చూడండి, ఇంగ్లీష్ సర్కిల్ మొత్తంలో 80 మంది వచ్చేసారు. నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించి 85 మెంబర్స్ పాస్ అయ్యారు, 85% పాస్ అయ్యారు. ఆల్రెడీ గ్రీన్ సర్కిల్ అయితే వచ్చేసింది 73 వచ్చేసింది. ఇంకెంత రావాలి? 12%. చూద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు పాస్ అయిన క్యాండిడేట్స్. వీరు కేవలం ఇంగ్లీష్లో, వీరు కేవలం మ్యాథ్స్లో, వీరు ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ రెండింటిలో పాస్ అయ్యారు. యాడ్ చేయండి. 73 ప్లస్ 12 85, 85 ప్లస్ 7 92. ఇంకా రిమైనింగ్ ఎంతమంది 100లో? 8%. ఈ 8% ఎవరు? రెండు సబ్జెక్టులోనూ ఫెయిల్ అయిన వారు, ఏ సబ్జెక్టు పాస్ కాలేదు. సో ఆన్సర్ ఈస్ 8. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ 70% can speak English and 65% can speak Hindi. If 27% of the students can speak none of the two languages, 27% of the students cannot speak in both languages, then what percentage of the group can speak both languages? Okay, right, తెలుగులో చూద్దాం. ఒక సమూహంలోని విద్యార్థులలో 70% మంది విద్యార్థులు ఆంగ్లంలో, 65% మంది విద్యార్థులు హిందీలో మాట్లాడగలరు. 25% విద్యార్థులు రెండింటిలోనూ మాట్లాడలేరు. 27% మంది. అయినా ఆ సమూహంలో రెండు భాషలలో మాట్లాడే వారి శాతం ఎంత? చూడండి, ఆ సమూహంలో, ఆ గ్రూప్ లో టోటల్ ఎంత పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం? 100%. వీరు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు, ఆ తర్వాత వీరు హిందీలో మాట్లాడేవారు అనుకుందాం. కానీ మనకి ఆ సమూహంలో రెండు భాషలలో మాట్లాడే వారి సంఖ్య కావాలి. సో ఆ సమూహంలో రెండు భాషలో మాట్లాడాలంటే కామన్ రీజన్ ఇక్కడ రావాలి. వారిని నేను ఎక్స్ అనుకుంటున్నా, వారిని నేను ఏమనుకుంటున్నా? ఎక్స్. అప్పుడు ఇంగ్లీష్ భాషలో, ఆంగ్లంలో మాట్లాడే వారు ఎందరు? 70%. ఆల్రెడీ ఇక్కడ X% వచ్చేసిర్రు. అప్పుడు రిమైనింగ్ ఎంత రావాలి? 70 మైనస్ ఎక్స్. రైట్. నెక్స్ట్ హిందీ మాట్లాడేవారు చూద్దాం. హిందీలో మాట్లాడేవారు 65%. ఆల్రెడీ రెడ్ బాక్స్ లో ఎక్స్ మెంబర్స్ వచ్చేసారు. అప్పుడు దీంట్లో ఎంత రావాలి? 65 మైనస్ ఎక్స్. ఇది అయితే ఒక క్వశ్చన్ ఏమన్నారంటే 27% స్టూడెంట్స్ కెన్ స్పీక్ నన్ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఏ భాషలు మాట్లాడేవారు మాత్రమే సర్కిల్లో వస్తారు. ఏ భాష మాట్లాడని వారు 27% అన్నారు. రైట్. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ఎవరు? కెన్ స్పీక్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. బోత్ లాంగ్వేజెస్, రెండింటిలోనూ మాట్లాడేవారు ఎక్స్. ఇప్పుడు టోటల్ స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 100%. 100% ని ఈక్వల్ చేస్తే ఈ
మాట్లాడేవారు మాట్లాడని వారు రావాలి. దట్ ఈస్ 70 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 65 మైనస్ ఎక్స్ ప్లస్ 27. ఈ మొత్తం పర్సంటేజ్ 100కి ఈక్వల్. ఈ విద్యార్థులు మొత్తం బాక్స్ లో ఉన్న విద్యార్థులందరూ 100కి ఈక్వల్ చేయాలి. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కట్ 70 27 97 ప్లస్ 65 చూడండి 100. ఈ మైనస్ ఎక్స్ ని ఇటు సైడ్ తీసుకోండి ప్లస్ ఎక్స్ యాడ్ చేయండి 7 5 12 ప్లస్ 0 12 2 1 క్యారీ 3 6 9 9 7 16 x ఈక్వల్ 162 మైనస్ 100 62%. రెండు భాషలు మాట్లాడేవారు ఎంతమంది? 62%. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. In an examination, 70% of the students passed in English, 80% passed in maths, 10% failed in both the subjects. If 144 students passed in both, find the total number of students. Right. ఒక పరీక్షలో 70% విద్యార్థులు ఆంగ్లంలో, 80% విద్యార్థులు గణితంలో ఉత్తీర్ణులైనారు మరియు 10% విద్యార్థులు రెండు విషయాలలో ఫెయిల్ అయ్యారు. రెండు విషయాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు 144 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తం విద్యార్థులు ఎల్లప్పుడూ కూడా మనము టోటల్ స్టూడెంట్స్ 100% అనుకుంటాం. అయితే ఇక్కడ ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించింది, ఇది గణితానికి సంబంధించింది. కానీ మనం నింపేటప్పుడు ఎప్పుడు ఫోకస్ చేస్తాము? రెండు విషయాలలో ఉత్తీర్ణులైన వారిపైన, కామన్ రీజియన్ పై ఫోకస్ చేస్తాము. అయితే రెండు విషయాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య తెలుసు కానీ వాళ్ళ శాతం తెలియదు. ఆ శాతాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. రెండు విషయాలలో పాస్ అయిన విద్యార్థుల శాతము ఎక్స్ అనుకుందాం. అప్పుడు 70% దేంట్లో పాస్ అయ్యారు? ఇంగ్లీష్లో. ఆల్రెడీ బ్లాక్ బాక్స్ లో ఎక్స్ వచ్చేసారు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత రావాలి? 70 మైనస్ ఎక్స్. వీళ్ళు కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు. 80% మ్యాథ్స్. ఈ రెడ్ సర్కిల్లో ఆల్రెడీ ఎక్స్ వచ్చేసింది. ఈ ఎక్స్ తీసేస్తే ఇక్కడ 80 మైనస్ ఎక్స్. అయితే 10% విద్యార్థులు ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఒక సబ్జెక్ట్ కానీ రెండు సబ్జెక్టులలో కానీ మ్యాథ్స్లో కానీ పాస్ అయిన వారు. అసలు దేనిలోనూ రెండు సబ్జెక్టులు పాస్ కాని వారు అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు 10%. ఈ దీర్ఘ చతురస్రం, ఈ రెక్టాంగిల్ లో ఉన్న మొత్తం న్యూమరికల్ వాల్యూస్ దేనికి సమానం? 100 కి సమానం. 100% ఈక్వల్ 70 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 80 మైనస్ ఎక్స్. కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, రెండిట్లో పాస్ అయిన వాళ్ళు, కేవలం గణితంలో పాస్ అయిన వాళ్ళు ప్లస్ 10% మంది దేనిలోనూ పాస్ కాలేదు. 100% అన్న 100 ఒకటి చూద్దాము. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కట్. ఈ మైనస్ ఎక్స్ ఎలా చూస్తే ప్లస్ ఎక్స్ అమ్మ. 70 ప్లస్ 80 150 ప్లస్ 10 160 మైనస్ 100 60. ఎక్స్ వాల్యూ ఎంత? 60%. ఈ 60% వాల్యూ ఎంత ఇచ్చారు? 60% ఎవరు? వీళ్ళు రెండు సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు 60%. అప్పుడు ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు కేవలం 10%. అప్పుడు మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు కేవలం 20%. ఓకే రైట్. అవి అడగలేదు మనకి. 60% వాల్యూ సంఖ్య 144 అన్నాడు. 3 టేబుల్లో కట్ చేద్దాం. 3 20s 3 4s 12 3 8s 24. అంటే 20% మంది 48 అయినా మనకు కావాల్సింది మొత్తం విద్యార్థులు 100% కావాలి. 100 కావాలంటే దీన్ని 5 మల్టిప్లై చేయండి. 5 40s 200 5 8s 40 240 మొత్తం విద్యార్థులు ఎంత పరీక్షలో? 240 మంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 53% of the candidates failed in science, 48% of failed in maths. If 40% failed in both the subjects, then find what percent passed in both the subjects. ఒక పరీక్షలో 53% విద్యార్థులు సైన్స్లో, 48% విద్యార్థులు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు మరియు 40% విద్యార్థులు రెండింటిలోనూ ఉత్తీర్ణులు కాలేదు అంటే ఫెయిల్ అయ్యారు. అయినా రెండింటిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంత శాతం? ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పుడూ మొత్తం విద్యార్థులు 100% లేదా 100. ఓకే. అయితే అన్ని ఫెయిల్ కి సంబంధించే ఇచ్చాడు. ఇది సైన్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఈ బాక్స్. రెడ్ సర్కిల్ వచ్చేసి మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన వారు. ఎస్ఎఫ్ అంటే ఫెయిల్డ్ ఇన్ సైన్స్, ఎంఎఫ్ అంటే ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. ఓకే. ఇప్పుడు చూద్దాము రెండింటిలో ఫెయిల్ అయిన వారు. మనం ఎప్పుడు కామన్ రీజియన్ ని గుర్తుపట్టాలి. రెండింటిలో ఫెయిల్ అయిన వారు 40%. అప్పుడు సైన్స్ కొద్దాం చూడండి.
సైన్స్ లో మొత్తం ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 100కు 53. కానీ ఆల్రెడీ సైన్స్ యొక్క బ్లాక్ సర్కిల్ ఎంత వచ్చింది? 40 వచ్చేసింది. ఇంకెంత రావాలి? 13. వీళ్ళు కేవలం సైన్స్ లో మాత్రమే ఫెయిల్ అయ్యారు, వీరు రెండింటిలోనూ ఫెయిల్ అయ్యారని అర్థం. అలాగే మ్యాథ్స్ లో 48 అన్నారు, ఆల్రెడీ రెడ్ సర్కిల్లో 40 వచ్చేసింది. ఇంకెంత రావాలి? 8 రావాలి. వీళ్ళంతా ఈ న్యూమరికల్ వాల్యూస్ అంతా ఫెయిల్ అయిన వారి గురించే మాట్లాడుతున్నాను. టోటల్ 100 నుంచి ఫెయిల్ అయిన వాళ్ళు తీసేస్తే 13 + 40 + 8 ఎవరు వస్తారు? ఇప్పుడు పాస్ స్టూడెంట్స్ వస్తారు. 100 - 43 53 + 8 61. 100 నుంచి 61 పోతే 39% ఎవరు? వీళ్ళు పాస్ అయిన వాళ్ళు. క్వశ్చన్ 51. In an examination 48% of candidate passed in science. సైన్స్ లో 48% పాస్ అయ్యారు అండ్ 56% ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్ లో 56 ఫెయిల్ అయ్యారు. 32% ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. ఎస్, ఇక్కడ చూడండి, 2 కండిషన్స్ ఫెయిల్ కి సంబంధించి ఇచ్చాడు, ఒక కండిషన్ పాస్ కి సంబంధించి ఇచ్చాడు. దెన్ వాట్ పర్సెంట్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్? రెండింటిలో పాస్ అయిన వాళ్ళు చూద్దాం. మనం ఇక్కడ ఏం చేస్తాం? ఫోకస్ ఆన్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ఎందుకు ఫోకస్ ఫెయిల్డ్ క్యాండిడేట్ పై చేయాలి? ఇక్కడ 2 కండిషన్స్ ఫెయిల్ కి సంబంధించి ఇచ్చాడు, ఒక కండిషన్ మాత్రమే పాస్ కి సంబంధించి ఇచ్చాడు. మనకు తెలుసు ఆల్వేస్ టోటల్ స్టూడెంట్స్ ఆర్ 100% ఇన్ అన్ ఎగ్జామినేషన్. వీళ్ళెవరు? సైన్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు. సైన్స్ లో పాస్ అయిన వాళ్ళు 48% అయితే సైన్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 52%. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సైన్స్ లో పాస్ అయిన వారు 48% అయితే ఫెయిల్ అయిన వారు తీసుకుంటున్నారు. ఎందుకు? 2 కండిషన్స్ ఫెయిల్ కి సంబంధించాడు కాబట్టి నేను ఫోకస్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ పై చేస్తున్నాను. రైట్. మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఇచ్చాడు? 56%. రెండింటిలో ఫెయిల్ అయిన వారు 32%. రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఫస్ట్ మనం ఫిల్ చేయాల్సింది కామన్ రీజియన్. అప్పుడు సైన్స్ లో మొత్తం 52 మంది ఫెయిల్ అయ్యారు, మిగిలిన వాళ్ళు 20%. ఇక్కడ 56 ఫెయిల్ అయ్యారు, తీస్తే 24%. రైట్. చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తము ఫెయిల్ అయిన వాళ్ళు? ఒక సబ్జెక్ట్ సైన్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన వారు, రెండింటిలోనూ ఫెయిల్ అయిన వారు. ఈ మొత్తం డేటా ఫెయిల్ అయిన క్యాండిడేట్ సంబంధించి 24 32 20 4 to 6 టోటల్ 6 2 3 5 2 7 76 మెంబర్స్ ఫెయిల్ అయిన వారు. టోటల్ 100 76 ఫెయిల్ అయితే రిమైనింగ్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 24%. ఓకే. ఇన్ an examination 73% of the candidate passed in quantitative aptitude test, 70% passed in general awareness, and 64% passed in both quantitative and general awareness. If 6,300 failed in both the subjects, then total number of examinees was. Okay, చూద్దాం. Total number of examinees may be always 100%. మొత్తం విద్యార్థులు 100% అనుకుందాము. దాంట్లో పరిమాణాత్మక ఆప్టిట్యూడ్లో 73%, సాధారణ అవగాహనలో 70%. ఇది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనుకుందాం. బ్లాక్ సర్కిల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రెడ్ సర్కిల్ జనరల్ అవేర్నెస్ అనుకుందాం. రైట్. మరియు 64% మంది విద్యార్థులు రెండింటిలో ఉత్తీర్ణులైనారు. చూడండి, కామన్ రీజన్ 64% మంది రెండింటిలో ఉత్తీర్ణులైనారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 73%. 73 నుంచి 64 తీసేస్తే ఎంతనో రాయాలి. ఇక్కడ మనం 9% మంది కేవలం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో పాస్ అయినారు. అండ్ 70% మంది జనరల్ అవేర్నెస్. ఆల్రెడీ ఇక్కడ 64 వచ్చారు, ఇక్కడ ఇంకా 6 వస్తారు. వీళ్ళంతా పాస్ అయిన వాళ్ళు. వీళ్ళు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 9 మంది, జనరల్ అవేర్నెస్ లో 6, రెండింటిలో 64. కానీ మొత్తం ఎంత మనకి? 100. ఇది యాడ్ చేయండి, 79 వస్తుంది. రిమైనింగ్ ఇంకా 21% ఉన్నారు. ఈ 21% వీటిలోనూ పాస్ కాలేదు, రెండింటిలోనూ పాస్ కాని విద్యార్థులు 21% మంది. ఇక్కడ 21% రెండింటిలో పాస్ కాని విద్యార్థుల సంఖ్య ఎంత ఇచ్చాడు? 6300. 1% 300 మంది. అయితే మొత్తం కావాలంటే 100%. 1% వాల్యూ 300 అయితే ఇంటూ 100 చేద్దాము, ఇక్కడ 2 zeros పెంచుకుందాము. మొత్తం 30,000 మెంబర్స్ ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
Most important question. In a class of 80 students, 45% speaks Hindi, 40% speaks English only. Okay. If the number of students who did not speak any language, if the number of students who did not speak any language is equal to the number of students who speaks both languages, then find out the number of students who speaks only Hindi. Right. ఇక్కడ చూడండి, హిందీ మాట్లాడే వాళ్ళు 45% విద్యార్థులు హిందీలో, 40% మంది విద్యార్థులు కేవలం ఆంగ్లంలో, ఇక్కడ రాలేదు, కేవలం ఆంగ్లంలో మాత్రమే మాట్లాడగలరు. 40% మంది విద్యార్థులు కేవలం ఆంగ్లంలో మాత్రమే మాట్లాడగలరు. రెండు భాషలలో మాట్లాడలేని విద్యార్థుల సంఖ్య రెండు భాషలను మాట్లాడే విద్యార్థుల సంఖ్యకు సమానమైన కేవలం హిందీలో మాట్లాడే విద్యార్థుల సంఖ్య ఎంత కనుక్కోవాలి. లాజిక్ క్వశ్చన్. ఇక్కడ మనం ఎప్పుడు తెలుసు అనుకున్నట్టుగానే టోటల్ స్టూడెంట్స్ 100%. అమ్మ నేను పర్సంటేజ్ లో అంటున్నా, ఇక్కడ క్లాస్ లో 80 మంది విద్యార్థులు ఇచ్చిండు, ఆ 80 మంది విద్యార్థులని 100% అనుకుంటున్నా. పర్సంటేజ్ లో 100%. వీళ్ళెవరు? కేవలం హిందీ మాట్లాడేవారు. వీళ్ళెవరు? కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవారు అనుకుందాం. ఇది హిందీకి సంబంధించింది, ఇది ఇంగ్లీష్ సంబంధించింది అనుకుందాం. చూడండి, ఇక్కడ రెండు భాషలను మాట్లాడేవారు ఎందరో నాకు తెలియదు. రెండు భాషలను మాట్లాడేవారు X% అనుకుందాం. రెండు భాషలను మాట్లాడేవారు ఎంత శాతము? X% అనుకుందాం. రైట్. ఇప్పుడు హిందీ మాట్లాడేవారు 45%. ఆల్రెడీ ఇక్కడ హిందీ అనే బాక్స్ సర్కిల్లో X% వచ్చారు. ఇక్కడ ఎంత రావాలి? 45% మైనస్ X%. ఇది హిందీకి సంబంధించింది. అయితే 40% మంది కేవలం ఇంగ్లీషే మాట్లాడతారు. కేవలం ఇంగ్లీష్ సంబంధించిన బాక్స్ ఇగో షేడెడ్ రీజన్, కేవలం ఇంగ్లీష్. ఇది మరి ఇంగ్లీష్ మరి హిందీ, కాబట్టి కేవలం ఇంగ్లీష్ ని మాట్లాడేవారు ఎంతమంది? 40%. ఇది ఇంపార్టెంట్. రెండు భాషలు మాట్లాడేవారు ఎందరో నాకు తెలియదు, అది X% అనుకుంటున్నా. అప్పుడు కేవలం హిందీ మాత్రమే మాట్లాడేవారు 45% మైనస్ X%. ప్రాబ్లంలో ఆల్రెడీ ఇచ్చేసారు, 40% మంది విద్యార్థులు కేవలం ఆంగ్లంలో మాట్లాడతారు, కేవలం ఆంగ్లం. వీళ్ళు హిందీ మాట్లాడరు కాబట్టి కేవలం ఆంగ్లంలో వచ్చింది. ఇప్పుడు చూడండి, లెక్కలో ఒక కండిషన్ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ స్పీక్స్ బోత్ లాంగ్వేజ్. రెండు భాషలను మాట్లాడేవారు ఎంతమందో, రెండు భాషలను మాట్లాడని వారు కూడా X%. చూడండి, మాట్లాడేవారు సర్కిల్లో వస్తారు, మాట్లాడని వారు రెక్టాంగిల్లో వస్తారు. రెండు భాషలను మాట్లాడేవారు X% అనుకుంటే రెండు భాషలను మాట్లాడని వారు కూడా X%. ఇప్పుడు ఈ బాక్స్ లో ఉన్న న్యూమరికల్ వాల్యూస్ అన్ని 100కి ఈక్వల్. అప్పుడు 100% ఈక్వల్ 45% మైనస్ X% ప్లస్ X% ప్లస్ 40% ప్లస్ X%. చూడండి, కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవారు రెండింటిని మాట్లాడేవారు, కేవలం ఇంగ్లీష్ని మాట్లాడేవారు రెండింటిని మాట్లాడని వారు, ప్లస్ X మైనస్ X కట్. 40 ప్లస్ 45 85, ఇటు వస్తే 15% అవుతుంది. X% ఈజ్ 15. ఇప్పుడు చూడండి, మనం ఏం కనుక్కోవాలి? కేవలం హిందీలో మాట్లాడేవారు వీళ్ళు, కేవలం హిందీలో మాట్లాడేవారు 45% మైనస్ X% అంటే 15%, 15 మైనస్ 15% అంటే 30% మంది కేవలం హిందీలో మాట్లాడేవారు. అయితే మొత్తం విద్యార్థులు ఎంతమంది? 80 మంది. హిందీలో మాట్లాడేవారు 30%. 30% ఆఫ్ 80, 30% ఆఫ్ 80. చూడండి, 30% అంటే 3/10 ఆఫ్ 80. 0 కట్ 3 8 24 మంది విద్యార్థులు కేవలం హిందీ మాట్లాడేవారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. In an exam, 40% students passed in Hindi, 55% passed in English. Both are given pass students. It is known that number of students who failed in both, number of students who failed in both is double to the number of students who passed in both subjects. Then find the total number of students who appeared in exam if number of students failed in both subjects is 16. ఒక పరీక్షలో 40% మంది విద్యార్థులు హిందీలో 55% విద్యార్థులు ఆంగ్లంలో ఉత్తీర్ణులైనారు.
రెండింటిలో ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం రెండింటిలో పాస్ అయిన విద్యార్థుల శాతంకు రెట్టింపు మరియు రెండింటిలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 16 అయినా పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎందరు? రైట్. సో ఇక్కడ హిందీ సబ్జెక్ట్ ఉంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. రెడ్ సర్కిల్ ఫర్ హిందీ, బ్లాక్ సర్కిల్ ఫర్ ఇంగ్లీష్ అనుకున్నాం. టోటల్ స్టూడెంట్స్ ఆల్వేస్ 100%. టోటల్ స్టూడెంట్స్ ఆల్వేస్ 100%. ఇక్కడ మనకు హిందీలో 40% అట. హిందీలో పాస్ అయిన విద్యార్థులు 40%, ఇంగ్లీష్లో పాస్ అయిన విద్యార్థులు 55%. ఇవి రాసే ముందు మనము కామన్ రీజన్ ని ఫిల్ చేయాలి. కానీ రెండింటిలో పాస్ అయిన విద్యార్థులు నాకు తెలియదు, సో దాన్ని నేను X% అనుకుంటున్నా. రెండింటిలో పాస్ అయిన విద్యార్థులు X%. అప్పుడు హిందీలో పాస్ అయిన వాళ్ళు, కేవలం హిందీలో పాస్ అయిన వాళ్ళు 40% మైనస్ X%. అప్పుడు కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 55% minus X%. Okay. And another condition is that it is known that number of students who failed in both is double to the students who passed in both. So రెండింటిలో పాస్ అయిన వాళ్ళు X అనుకుంటే రెండింటిలోనూ ఫెయిల్ అయిన వారు పాస్ అయిన వాళ్ళకి డబుల్ అవుతుంది. ఓకే, రెండింటిలో పాస్ అయిన వారు X% అనుకుంటే దీనికి డబుల్ రెండింటిలో ఫెయిల్ అయిన వారు సర్కిల్ కి బయట సైడ్ ఉంటారు. రైట్. ఇప్పుడు టోటల్ 100% ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూస్ ఇన్ ద బాక్స్, దట్ ఈస్ 40% మైనస్ X% ప్లస్ X% ప్లస్ 55% మైనస్ X% ప్లస్ 2X%. మైనస్ X ప్లస్ X కట్. Again minus X% plus 2X%, that is X%. 40 plus 55 95 minus 100, that is 5%. మనకేం ఇచ్చారు? ఇంకా రెండింటిలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 16. మరి రెండింటిలో ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం ఎంత? ఎస్, 2X% వాల్యూ ఈజ్ 16 ఇచ్చాడు. కానీ X% 5%, అంటే X అంటే ఎంత? 5. 2 5s 10%. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ X. X వాల్యూ రాస్తున్నా. 10% స్టూడెంట్స్ 16 అయినా పరీక్షకు మొత్తం విద్యార్థులు హాజరైన ఎంతమంది? 100% కావాలి. 100% కావాలంటే ఇక్కడ 10 చే మల్టిప్లై చేయండి, ఇక్కడ ఒక 0 పెంచుకోండి. టోటల్ స్టూడెంట్ ఎగ్జామ్ హాజరైన ఎంతమంది? 160. నెక్స్ట్ పాఠం సంబంధించి ఇక్కడ 3 సర్కిల్స్ వచ్చే క్వశ్చన్ ని చూద్దాము. 9th one. ఇన్ ఏ సొసైటీ 500 people are living. 45% play cricket, 29% play hockey and 48% play badminton. 18% didn't any game. 18% a game ఆడరు. While 5% people play all the 3 games. Okay. If 6% people play cricket and hockey both and 27% play cricket and badminton both. Find the number of people who play only badminton. చూద్దామండి. ఒక సొసైటీలో 500 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 45% క్రికెట్, 29% హాకీ మరియు 48% బ్యాడ్మింటన్ ఆడతారు. 18% మంది ఎటువంటి గేమ్స్ ఆటలు ఆడరు మరియు 5% మంది అన్ని ఆటలు ఆడతారు మరియు 6% మంది క్రికెట్ మరియు హాకీ రెండింటిని ఆడతారు. 27% క్రికెట్ మరియు బ్యాడ్మింటన్ రెండింటిని ఆడతారు. అయినా కేవలం బ్యాడ్మింటన్ ఆటలు ఆడేవారు ఎందరు? ఇప్పుడు దీంట్లో ఇది చూడండి, ఈ అన్నిటికీ కామన్ రీజన్, ఈ 3 సర్కిల్స్ కి కామన్ రీజన్ నేను ఏదైతే షేర్ చేస్తున్నానో చూడండి. సో రెడ్ ఫర్ క్రికెట్, బ్లాక్ ఫర్ హాకీ అండ్ గ్రీన్ ఫర్ బ్యాడ్మింటన్ అనుకుందాం. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్. టోటల్ ఆల్వేస్ 100%. సొసైటీలో ఉన్న పబ్లిక్ ఆల్వేస్ టోటల్ 100%. ఇక్కడ ముందు మనం రీజియన్ నింపాల్సింది ఈ మూడిటి యొక్క కామన్ రీజియన్ పై ఫోకస్ చేయాలి. ఇక్కడ చూడండి, 5% పీపుల్ ప్లే ఆల్ 3 గేమ్స్. సో ఈ ఆల్ 3 గేమ్స్ ని ఆడేవారు 5% మంది. 5% మంది అన్ని ఆటలు ఆడతారు. వారిని మూడిటి యొక్క కామన్ రీజియన్ పై తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి, మూడిటి యొక్క కామన్ రీజియన్ పోయిన తర్వాత క్రికెట్ హాకీ యొక్క కామన్ రీజియన్, క్రికెట్ బ్యాడ్మింటన్ యొక్క కామన్ రీజియన్,
హాకీ బ్యాడ్మింటన్ యొక్క కామన్ రీజన్ ని నింపాలి. చూద్దాం. క్రికెట్ అండ్ హాకీ 6% పీపుల్ ప్లే క్రికెట్ అండ్ హాకీ. 6% play cricket and hockey. 6% people can play cricket and hockey. ఆల్రెడీ ఈ ఏరియాలో చూడండి, ఇది క్రికెట్ అండ్ హాకీ యొక్క కామన్ ఏరియా. క్రికెట్ అండ్ హాకీ యొక్క కామన్ ఏరియాలో ఆల్రెడీ 5% వచ్చేసింది. 6% రావాలంటే ఇంకా 1% ఎక్స్ట్రా రావాలి. సో చూడండి, కామన్ రీజియన్ లో క్రికెట్ అండ్ హాకీ కామన్ రీజియన్ లో 1 + 5 6% వచ్చేసారు. నెక్స్ట్ 27% ప్లే క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. 27% క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. చూడండి, దిస్ ఈస్ ద కామన్ రీజన్ ఆఫ్ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ చూడండి, ఇది క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ ఏరియా. సో ఈ కామన్ రీజన్ ఆల్రెడీ 5% వచ్చింది. 27% రావాలంటే ఇంకా 22% కెన్ ప్లే క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ హాకీ అండ్ బ్యాడ్మింటన్ ఇద్దరు రెండింటిని కలిసి ఆడేవారు తెలియదు. వీటి యొక్క కామన్ రీజన్ ని X% అనుకుందాం. దట్ ఈస్ X% అనుకుంటాం. హాకీ బ్యాడ్మింటన్ ఆడేవారిని X% అనుకుంటున్నాం. నౌ ఓన్లీ క్రికెట్, ఓన్లీ హాకీ, ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళని ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ మొత్తం క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది? 45% ఆఫ్ పీపుల్. క్రికెట్ ఆడేవాళ్ళు మొత్తం 45%. చూద్దాం, క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది వచ్చేసారు ఆల్రెడీ. రెడ్ సర్కిల్ ఈజ్ ఫర్ క్రికెట్ ఆడేవాళ్ళ కోసం. అది 1 + 5 6, 6 + 22 28. 45 నుంచి 28 కట్ చేస్తే రిమైనింగ్ 17%. నెక్స్ట్ హాకీ. హాకీ ప్లే ఎంతమంది చేస్తారు? 29%. టోటల్ హాకీ సర్కిల్లో 29% రావాలి. ఆల్రెడీ ఎంత వచ్చిందో చూద్దాం. 5 + 1 6 + x. 6 + x సబ్ట్రాక్ట్ చేయాలి. 6 సబ్ట్రాక్ట్ చేస్తే 23 - x. 23% - x% ఫర్ ఓన్లీ హాకీ ప్లేయర్స్. ఇప్పుడు ఓన్లీ బ్యాడ్మింటన్ చూద్దాం. బ్యాడ్మింటన్ ఆల్రెడీ చెప్పింది ఎంత? 48% పీపుల్ కెన్ ప్లే బ్యాడ్మింటన్. 48% పీపుల్ కెన్ ప్లే బ్యాడ్మింటన్. చూద్దాము, ఆల్రెడీ బాక్స్ లో 27 వచ్చింది. 27 కట్ చేస్తే 21% మైనస్ ఈ కామన్ రీజన్ ఉన్న X% ని తీసేద్దాం. చూద్దాం, దిస్ ఈజ్ ఇప్పుడు మనకి ఓవరాల్ ఈ బాక్స్ లో ఉన్న న్యూమరికల్ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే 100% రావాలి. యాడ్ చేస్తే చూడండి, 17 1 18 5 23 22 45. 45 + 23 68. 68 + 21 89%. 89% plus X% minus X% minus X% plus ఏ ఆట ఆడని వాళ్ళు 18%. all are equal to 100% numerical value. plus X minus X cut. 89 plus 18 99 107%. 107%. ఈ ప్లస్ 100 తీసుకురండి, -100% ఈజ్ ఈక్వల్ ఈ -X% వాల్యూ తీసుకెళ్తే +X%. సో X% ఈక్వల్ 7%. X% ఈక్వల్ 7%. దట్ ఈస్ X ఈక్వల్ వాట్? 7. X ఈక్వల్ 7. అయితే మనం కేవలం బ్యాడ్మింటన్ ఆటలు ఆడేవారు ఎందరు? We have to find number of people who play only badminton. Only badminton value చూడండి. This is only badminton. 21 minus X%. That is 21% minus X% means 7%. The value is 21 minus 7, 14%. But total people ఎంత ఇచ్చాడు? 100% people is equal to 500. Then 1% people is equal to 5 members. 14% people is equal to 14 into 5. 14 5s are 70. Thus 70 people can play only badminton. So answer is 70.